90 డిగ్రీస్కి కన్స్ట్రక్ట్ చేద్దాం. 90 డిగ్రీస్ యాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి? స్కేలు, సర్క్యులర్ లేదా కంపాస్. సేమ్ ఇందాకట్లానే మనకు కావాల్సిన లెంగ్త్ తీసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత. ఎక్కడో పాయింట్ పెట్టాలి, ఎక్కడో పాయింట్ పెట్టాలి. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. దీనికి OA అని మెన్షన్ చేయాలి. OAని మార్క్ చేశాను. ఇప్పుడు సర్క్యులర్ తీసుకుందాం. సర్క్యులర్తో ఈ OAలో మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఎక్కడ ఒక ఆర్క్ గీయాలి. సేమ్ ఈ రేడియస్ని ఇలాగే ఉంచి ఏని సెంటర్గా తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్ గీయాలి. ఇప్పుడు సేమ్ అలాగే కింద కూడా ఇటువైపు కూడా ఒక ఆర్క్ గీయాలి. అలాగే 0 దగ్గర నుంచి సెంటర్గా చేసుకుని ఇలాగా ఒక ఆర్క్ గీయాలి. ఎక్కడైతే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయినాయో దానికి B అని, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దీనికి C అని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి BCల్ని జాయిన్ చేయాలి. BCల్ని జాయిన్ చేయాలి. Bని Cని ఇలా జాయిన్ చేస్తే ఈ పాయింట్ ఖచ్చితంగా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. దీనికి D అని మార్క్ చేస్తే ఇక్కడ BDA అనే యాంగిల్ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉంటుందా లేదా అని చెక్ చేద్దాం. చూసారు కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంది. ఇది ఒక మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్లో కూడా సేమ్ మీకు కన్వీనియంట్ లెంగ్త్ తీసుకోండి. ఎంతన్నా తీసుకోవచ్చు. దీనికి ఓని మార్క్ చేయండి, దీనికి ఏని మార్క్ చేయండి. OA అని మార్క్ చేసిన తర్వాత ఈ OA మీద ఎక్కడో ఒక పాయింట్ని మార్క్ చేయండి. దాన్ని C అనుకోండి. అంటే C అనేది సెంటర్ పాయింట్ అనుకుందాం. ఈ సెంటర్ పాయింట్లో ఈ సర్క్యులర్ తీసుకుని, అంటే కంపాస్ తీసుకుని మీకు నచ్చినంత రేడియస్ ఇలా తీసుకుని ఇలాగా ఒక ఆర్క్ గీయండి. అంటే హాఫ్ సర్కిల్ అన్నమాట. ఒక హాఫ్ సర్కిల్ గీయాలి. ఓకే, హాఫ్ సర్కిల్ గీసిన తర్వాత దీనికి ఈ పాయింట్కి D అని మార్క్ చేయండి. ఈ పాయింట్ని E అని మార్క్ చేయండి. ఇప్పుడు ఏ రేడియస్ అయితే తీసుకున్నామో ఆ రేడియస్ని సేమ్ రేడియస్తో మార్చకుండా ఈ D దగ్గర నుంచి, అంటే D సెంటర్గా తీసుకుని ఒక ఆర్క్ గీయండి. దీనికి P అని మార్క్ గీయండి. P అని మార్క్ చేయండి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ దగ్గర P అని మార్క్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రేడియస్, ఈ రేడియస్ మార్చకూడదు. Pని సెంటర్గా చేసుకుని ఇక్కడ ఇంకొక ఆర్క్ గీయండి. దీనికి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి Q అని మార్క్ చేయండి. ఇప్పుడు ఈ PQ ఏదైతే ఉందో ఈ PQ రేడియస్ తీసుకోండి. PQ రేడియస్ దగ్గర అంటే మోర్ దెన్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, PQ మోర్ దెన్ హాఫ్ ఉందా లేదా? ఈ రేడియస్ తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్ గీయండి.
సేమ్ రేడియస్తో పీని సెంటర్గా పెట్టుకొని ఇక్కడ ఇంకో ఆర్క్ గీయండి. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుని ఈ సి అనే పాయింట్ని ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి బి అని మెన్షన్ చేయండి, జాయిన్ చేయండి. ఇది 90 degrees ఉంటుంది. చెక్ చేద్దాం 90 degrees ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. కరెక్ట్గా పెట్టాలి, పాయింట్ మీద పెట్టాలి, లైన్ మీద లైన్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది కొంచెం జరిగినట్టుంది. చూసారు కదా, కరెక్ట్గా 90 degrees ఉంది. మీరు ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు, లేదా ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడు, ఇది సెకండ్ మెథడ్. ఎలా చేసినా మీకు 90 degrees యాంగిల్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మా తదుపరి వీడియోలు అందుబాటులో ఉంటాయి. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.